హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా నేను మరో మంచి అందమైన వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఆల్రెడీ మీకు తెలిసిపోయింది కదా. అవునండి, ఈరోజు మనం భీమిలి బీచ్ వ్యూ మొత్తాన్ని కూడా చూద్దామని వచ్చేసామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్లో వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ వీడియో మీకు బాగా అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక అయితే భీమిలి బీచ్కి వచ్చేటప్పుడు వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతూ భీమిలి వరకు చేరుకోవడానికి మొత్తం ఈ 28 కిలోమీటర్లు కూడా బీచ్ పక్క నుంచి వస్తుంటే అసలు ఆ ఆనందమే వేరండి. నిజంగా అసలు ఎంత బాగుంటుందంటే మనం వెళ్తున్నది ఎక్కడికో ఏంటో అన్నది మర్చిపోతూ వెళ్ళొచ్చు అనమాట. అంత అందంగా అనిపిస్తుంది. బీచ్ పక్క నుంచి బీచ్లో ఉన్న చిన్న చిన్న అలల తాలుగా ఆ చిన్న ఏదైతే గాలి ఉంటుందో ఆ గాలి మనకి తగులుతూ ఉంటే మనం ఆ ప్రయాణం చేస్తూ ఉంటే అసలు అలాంటి అనుభూతిని వివరించలేని అనుభూతి అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. సో విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యి భీమిలి చేరుకునే వరకు ప్రతి ఒక్కటి కూడా అందమైన దృశ్యాలను చూడొచ్చు. నిజంగా భీమిలి ప్రయాణంలో వైజాగ్ అందాలన్నీ ఇటువైపే ఉన్నాయేమో అనిపిస్తుందండి. ఎటువైపు చూసినా అడుగడుగున అందమైన ఆలయాలు, అందమైన పార్కులు, ప్రదేశాలు, పెద్ద పెద్ద కంపెనీలు, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ని నేను చెప్పడం కంటే మీరే లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. సో నా వీడియో చూశాక మీరు తప్పకుండా ఇంతకుముందు రాని వాళ్ళైతే ఈరోజు తప్పకుండా వెళ్ళాలి అనే అనుభూతితో మీరు ఎప్పుడైనా వైజాగ్ వచ్చినట్లయితే ఈ బీచ్కి తప్పకుండా ఈ మన వైజాగ్ తీరం వెంబడి వెళ్తారని నేను అనుకుంటున్నాను. సో అలాగే ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి మీకు ఆ బీచ్ ఎలా అనిపించిందో. అయితే ఇదే దారిలో నిన్న మనం తీసిన తొట్లకొండ వీడియో, అంటే నిన్న మనం పోస్ట్ చేసిన తొట్లకొండ వీడియోలో కూడా ఇందులో కనిపించే ప్రతి ఒక్క ప్రదేశాన్ని కూడా నేను మీకు చూపించడం జరిగింది. అంటే టీటీడీ దేవాలయం కానీ, అలాగే ఐటీ సెస్ కానీ, ఇలాంటి కొన్ని పక్కనున్న బీచ్లో ఉన్న చిన్న చిన్న పార్క్స్ కానీ ఇవన్నీ కూడా మీకు నేను చూపించడం జరిగింది. ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే చివర్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఆ తుట్లకొండ వీడియోని కూడా మీరు చూడండి. అయితే ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మనం అసలు బీచ్ గురించి, బీచ్లో ఉండే అందాల గురించి మాట్లాడుకుందామా. అసలు మామూలుగా మనం బీచ్కి ఎందుకు వెళ్తామండి? మనసులో ఉన్న బాధని కానీ లేదంటే హాలిడే రోజు జాలీగా ఎంజాయ్ చేయడానికి కానీ వెళ్తాం కదా. సో అయితే మన వైజాగ్లో ఉన్న ప్రజలు అంతా ఇంత కాదు, నిజంగానే అండి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు వైజాగ్లో చాలామంది జనాలు పెరిగిపోయారు. వైజాగ్ చూడడానికి చాలా అందంగా ఉండడం, అలాగే అన్ని రకాల వాళ్ళు నివసించడానికి అనువైన ప్లేస్ అవడం వల్ల చాలామంది లివింగ్ పీపుల్ అనేవాళ్ళు వైజాగ్నే చూజ్ చేసుకుంటున్నారు. సో అలాంటి వైజాగ్లో ద ఎంటర్టైనింగ్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది బీచే అండి. సో అలాంటి బీచ్ మనకి వైజాగ్లో ఆర్కే బీచ్ ఒకటి ఉంది, అలాగే దారిలో రుచికొండ బీచ్, దాని తర్వాత మన భీమిలి బీచ్. అయితే ఆర్కే బీచ్లో చాలా బాగుంటుంది. బట్ మనం ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతంగా బీచ్ని ఎంజాయ్ చేయాలి చాలా తక్కువ కెరటాలతో, అంటే తక్కువ ప్రమాదకరమైన కెరటాలతో ఎంజాయ్ చేయాలి అనుకుంటే నెంబర్ 1గా చెప్పడానికి భీమిలి బీచ్ అండి. నిజంగా భీమిలి బీచ్లో కెరటాలు అంత భయంకరమైనవి కాదనమాట. సో ఎవరిమైనా ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేయడానికి వీలుగా ఉండే బీచ్ భీమిలి బీచ్. సో అయితే ఈ భీమిలి బీచ్లో ఉన్న అందాలన్నింటినీ కూడా ఈరోజు మీకు చూపిద్దామనే బయలుదేరాను. సో అసలు ఎలా ఉంటుంది బీచ్ ఏంటి అని, నేను కూడా వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది, దగ్గర దగ్గర 3 to 4 ఇయర్స్ అయిపోయింది. సో అప్పట్లో ఉన్న భీమిలి బీచ్కి ఇప్పట్లో ఉన్న భీమిలి బీచ్కి నిజంగా చాలా అంటే చాలా మార్పులు జరిగాయి. సో ఆ మార్పులన్నీ నాతో పాటు మీరు కూడా చూస్తారనుకుంటున్నాను. దారి మొత్తం కూడా ఇన్నాళ్ళు ఈ రోడ్లో వెళ్తే మనం సైడ్న మామూలుగా ఏదో అంటే బీచ్ ఒడ్డు ఎలా అయితే ఉంటుందో అలా ఉండి మిగతా రోడ్ అంతా మామూలుగా ఉండేది. సో ఇప్పుడు అలా కాకుండా ఎక్కడికక్కడికి, అంటే ప్రతి ఒక్క కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరానికి మధ్యలో చిన్న చిన్న పార్కులు కానీ చిన్న చిన్న గుళ్ళు కానీ నిర్మించడం జరిగింది. సో అంటే ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా, అబ్బా ఈ రోడ్లో ఇంకెంతసేపు వెళ్ళాలి అనిపించకుండా ప్రతి ఐ టు ఐకి కూడాను ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. సో దాంతోపాటు బీచ్ని చూసుకుంటూ వెళ్ళడం అనేది నిజంగా చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో ఫైనల్గా అయితే మనం బీచ్ దగ్గరికి వచ్చేసాము. ఇదే భీమునిపట్నం విలేజ్. అలాగే దీని నుంచి కొంచెం ముందుకెళ్తే మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న భీమిలి బీచ్ వచ్చేస్తుందండి. సో బీచ్లోకి వెళ్ళి బీచ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రదేశాన్ని కూడా మీకు నేను కళ్ళకు కట్టినట్లా చూపిస్తాను, పదండి. బీచ్ ఎంట్రన్స్ గేట్ దగ్గర నిల్చొని చూస్తే మొట్టమొదట కనిపించేది మనకి వైజాగ్లో, అంటే మన వైజాగ్లో మొట్టమొదటి దీపం ఎక్కడ వెలుగుతుంది అంటే అదే అండి మన లైట్ హౌస్. జులై సినిమాలో చెప్తాడు కదా,
సో అలాగా ఫస్ట్ లైట్ హౌస్ కనిపిస్తుంది. సో దాన్ని చూసుకుంటూ లోపలికి వెళ్తే ఇప్పుడు ప్రతి ప్రదేశంలో కూడా అంటే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ప్లేస్‌లో కూడా నేమ్ బోర్డ్ అనేది అట్రాక్షన్‌గా ఉంటుందండి. అవును. సో, అలాగే ఇక్కడ కూడా మన భీమిలి బీచ్‌లో భీమిలి నేమ్ బోర్డ్ అనేది చాలా అంటే చాలా అందంగా ఉంది. చిన్న 2 డాల్ఫిన్స్‌తో చాలా బావుంది. సో, ఈ దీని దగ్గర అందరూ ఫోటోస్ తీసుకోవడం అనేది క్యాజువల్‌గా ఉంటుంది. సో, ఎంట్రన్స్‌లో మనకి గాంధీజీ బొమ్మ, దాని పక్కన నేమ్ బోర్డ్ అనేది ఉంది. సో, చూసారు కదండీ లైట్ హౌసు. అయితే ఈ భీమిలి బీచ్‌లో నిజంగా చాలా అంటే చాలా అందమైన విగ్రహాలండి. అంటే గాంధీజీ విగ్రహాలు గానీ, లేదంటే బుద్ధుని విగ్రహాలైతే నిజంగా చాలా బావున్నాయి. సో, ఫోటోస్ తీసుకోవడానికి భీమిలి నేమ్ బోర్డ్ ఎంత అందంగా ఉందో, దాంతో పాటు సాగరకన్య ఒక అట్రాక్షన్ అయితే, థర్డ్ అట్రాక్షన్ అనేది మనకి ఆ బుద్ధుని విగ్రహాలండి. నిజంగా చాలా బావున్నాయి. సో, నేమ్ బోర్డ్‌ని చూసుకుంటూ మనం ఇప్పుడు ఆ బుద్ధుని విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి ఒకసారి వెళ్దాం పదండి. ఏ ప్లేస్‌ని వీడియో తీద్దామన్నా, అలాగే ఏ విగ్రహాన్ని వీడియో తీద్దామన్నా నిజంగా ఫోటోస్ తీసుకోవడంలో ఎవ్వరు కూడా తగ్గేదేలే అంటున్నారండి. ఎవరు కూడా గ్యాప్ ఇవ్వట్లేదనమాట. అస్సలు ఖాళీ ఉండట్లేదు ఏ ప్లేస్‌లో కూడా వీడియో తీయడానికి. ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. సో, అంత బిజీగా అలాగే అంత అందంగా కూడా అనిపించింది. నిజంగా చాలా అంటే చాలా బావున్నాయి. సో, బుద్ధుని చుట్టూ వీళ్ళు బుద్ధుని యొక్క బౌద్ధ భిక్షువులు వీళ్ళు చుట్టూ కూర్చొని ఉన్నట్లు ఇక్కడ ఈ విగ్రహాలనేవి ఏర్పాటు చేశారు. ఇది నిజంగా చాలా బావుంది. ఈ గట్టు పైన కూర్చొని బీచ్‌లో కూర్చుంటే ఎంతసేపైనా కూర్చోవచ్చనమాట. అసలు లెవాలి, ఇంకా ఇంటికి వెళ్ళాలి అనే మైండ్‌లోకి ఇంకా ఆ థాట్ అనేది అస్సలు నాకు తెలిసైతే రాదు. ఈ విగ్రహం చూసారా? జాలారి విగ్రహం కూడా ఇక్కడ నిర్మించారు. అలాగే దీని తర్వాత డాల్ఫిన్స్ ఒకదాని పైన ఒకటి నీటిలో స్విమ్ చేస్తూ ఎగురుతూ ఉంటే ఎలా ఉంటుందో అనే ఒక విగ్రహం ఇక్కడుంది. సో, ఇవన్నీ కూడా ఫోటో షూట్స్‌కి చాలా అంటే చాలా బావుంటాయి. సో, భీమిలి నుంచి లోపలికి అంటే ఎంట్రన్స్ గేట్ నుంచి మనం క్రిందకి ఇప్పుడు దిగుదాం. సో, దీని దగ్గరికి వెళ్ళే ముందు మనం లైట్ హౌస్ దగ్గరికి వెళ్దామండి. సో, ఒక ఫిష్ నోరు ఎలా అయితే ఓపెన్ చేస్తే ఫిష్ మౌత్ అనేది ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఒక దారిని పెట్టారు. సో, ఈ దారి లోపల నుంచి ఇప్పుడు మనం బీచ్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. సో, పదండి నాతో పాటు మీరు కూడా బీచ్‌లోకి. అయితే ఎక్కడి బీచ్‌లోకి వెళ్ళినా సరే మనకి స్టార్టింగ్ అట్రాక్షన్ ఏంటంటే షాపింగ్ మాల్స్. సో, ఇక్కడ మాల్స్ అంటే మాల్స్‌లో ఏం లేవు గానీ బట్ షాపింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో, ఎవరికి ఏం నచ్చితే అవి కొనుక్కోవచ్చు. ఇక లైట్ హౌస్ తర్వాత ఇంకా ఫేమస్ అట్రాక్షన్ ఏంటంటే మన భీమిలి బీచ్‌లో సాగర కన్యలు. ఒకప్పుడు సాగర కన్యలు ఇక్కడ చాలా ఎక్కువగా ఉండేవని ఏవో పురాణాలలో చెప్తూ ఉండేవారట. అయితే ఈ సాగర కన్య ఇమేజ్ ఏదైతే విగ్రహం ఇక్కడ ఉందో ఈ విగ్రహం చాలా అంటే చాలా అందంగా ఉంది. అప్పుడు మంచి కలర్‌ఫుల్‌గా ఉండేది. సో, ఇప్పుడు ఆ కలర్స్ అన్నీ కొంచెం పోయినట్టున్నాయి. బట్ ఏదైనా సాగర కన్య మాత్రం చాలా బావుంది. ఇక ఎంతగానో ఎదురు చూస్తున్న బీచ్‌లోకి వెళ్ళిపోదాం పదండి. ఈ భీమిలి బీచ్‌లో ఒక అందమైన అద్భుతం ఏంటంటే బీచ్ రాళ్ళపైన ఆల్గే అనేది పేరుకుపోయి ఒక పచ్చని వాతావరణంతో బీచ్ కనిపిస్తుందండి. నిజంగా ఇక్కడ ఇది మాత్రం చాలా అంటే చాలా బావుంటుంది చూడడానికి. సో, ఆ గ్రీన్ కలర్‌లో మనం అక్కడ నిల్చొని ఫోటోస్ తీసుకోవడానికి గానీ, లేదంటే ఒడ్డున కూర్చొని ఆ అందమైన ఆ పచ్చని ప్రదేశాన్ని అలలు తాకుతూ ఉంటే చూడడానికి గానీ చాలా బావుంటుంది. సో, మా వాళ్ళైతే మాత్రం నిజంగా చాలా ఎంజాయ్ చేశారు. ఇక ఇంతకంటే ఎక్కువ నేను కూడా చెప్పినా బాగోదు. మీరే నాతో పాటు ఒక చిన్న మ్యూజిక్‌తో ఈ బీచ్‌లో అందాల్ని, అలాగే ఆ అలల ఘోషని వింటూ ఉంటే చాలా బావుంటుంది. సో, వింటూ ఉండండి మరి.
ఇదండి మరి మన వైజాగ్‌లో ఉన్న భీమిలి బీచ్ యొక్క విశేషాలు మరియు అందాలు. సో, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరోసారి అడుగుతున్నాను, ఒక చిన్న లైక్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో, మరో మంచి అందమైన ప్రదేశంతో మీ ముందుకొస్తాను.